ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సంక్రాంతి టాలీవుడ్ కి పెద్ద పండుగ. అందుకనే బడా హీరోలంతా తమ సినిమాలను పొంగల్ బరిలోనే దించాలని చూస్తూ ఉంటారు. అయితే 2027 సంక్రాంతికి మాత్రం మామూలు జాతర లేదు. ఏకంగా అరడజన్ సినిమాలు థియేటర్స్ మీద దండయాత్రకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిలీజ్ డేట్స్ కూడా లాక్ చేసుకోవడంతో టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. అసలు సంక్రాంతి బరిలో నిలిచిన ఆ సినిమాలేంటి? ఏడాదంతా వదిలిపెట్టి సంక్రాంతి మీదే ఎందుకంత ఫోకస్? పండక్కు వారం ముందే బాక్స్ ఆఫీస్ వార్ మొదలు పెడుతున్నారు ప్రశాంత్ వర్మ. ఆయన అందించిన కథతో తెరకెక్కుతున్న మహాకాళి జనవరి 8నే థియేటర్స్ లోకి రాబోతుంది. పూజా అపర్ణ కొల్లూరు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, శ్రేయారెడ్డి లీడ్ రోల్స్ లో చేస్తున్నారు. ఆ తర్వాత జనవరి 12న అసలు సిసలు క్లాష్ మొదలు కానుంది. సాయి దుర్గా తేజ్ కెరీర్ లోని భారీ బడ్జెట్ తో రోహిత్ కేపీ దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ సంబరాలు ఏటిగట్టు ఒకవైపు అయితే, అదే రోజు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ జనవరి 12న విడుదల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నారు. బాబీ డైరెక్షన్ లో చిరు చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కాకా సంక్రాంతికి మెయిన్ అట్రాక్షన్ కానుంది. వీటికి తోడు శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్ లో వస్తున్న జార్జ్ క్రిష్ జనవరి 14న డేట్ లాక్ చేసుకుంది. తెలుగు సినిమాలే కాకుండా కాలీవుడ్ నుంచి అశ్వత్ మారిముతు డైరెక్షన్ లో కమల్ హాసన్ నిర్మిస్తూ రజనీకాంత్, ధర్మన్ కూడా ఈ పొంగల్ రేస్ లోనే ఉంది. ఇన్ని సినిమాలు వారం రోజుల వ్యవధిలో రిలీజ్ కానుండడంతో డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్ల కేటాయింపు పెద్ద సవాల్గా మారింది. మరి లాస్ట్ మినిట్ లో ఎవరైనా రేస్ నుంచి తప్పుకుంటారా, లేక థియేటర్లను షేర్ చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర టఫ్ ఫైట్ ఇస్తారా అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.